కుళ్ళు బుద్ధి బయట పెట్టాలని చెప్పేసి టాస్క్ అయితే డిజైన్ చేశారండి. రాత్రి 12:30 అంటే లవ్ సింబల్ గీసి రీతూ చౌదరికి ఎలాగైతే ఇస్తారన్నమాట అర్ధరాత్రి 12:30కి. హాయ్ ఫ్రెండ్స్, నిన్నే పెట్టాను కదండి మనకి డిమాండ్ పవన్ కన్నింగ్ గా ఆలోచిస్తున్నాడు అని చెప్పి నిన్నే పెట్టాను కదా. ఈ వేళ రాము రాథోడ్ని మనకి కెప్టెన్సీ చేస్తారనమాట. అసలు ఎందుకు చేశారు, వీళ్ళ తాలూకు మైండ్ సెట్ అసలు ఎక్కడ బీజం పడింది, ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోలు పెట్టేసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అసలు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఎంతమంది పోటీ చేశారంటే మనకి కళ్యాణ్, ఇమాన్యువల్, రీతు చౌదరి అండ్ రాము రాథోడ్ అయితే పార్టిసిపేట్ అయితే చేశారన్నమాట. అసలు బీజిఎం ఎక్కడ పడింది అంటే మనకి నిన్న నైటు మనకి ఎవరెవరు కూర్చుంటారంటే భవానీ గారు, భవానీ ఎవర్రా సారీ భరణి శంకర్ గారు, అలాగే మనకి ఏంటంటే రాము, అలాగే మనకేంటే దివ్యనికిత కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. దివ్యనికిత అంటారు ఫస్ట్ బీజం వేసింది ఈవిడే. ఏమంటదంటే మనకి, రే నీ దగ్గర విషయం ఉందిరా మన రాముతోటి, నీ దగ్గర విషయం ఉందిరా, నాకు కానీ వస్తే నేను నిన్నే సపోర్ట్ చేస్తాను రా పక్కాగా. ఏం భరణి గారు, రాము రాథోడ్ మంచోడా లేదా అంటే మరి పవన్ కళ్యాణ్ వద్దురా, ఎందుకంటే అతను అరుస్తుంటాడు చీటికి మాటికి అని చెప్పేసి బీజం ఎక్కడ వేసాడో తెలుసా, మనకి ఎవరు వేసారో తెలుసా, ఈవిడేసింది దివ్యనికిత గారు వేశారు. నెక్స్ట్ అది కట్ చేస్తే కాన్వర్జేషన్ మీరు చూసుకున్నట్లయితే శ్రీజ, అలాగే దివ్యనికిత, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూర్చొని ఉంటారన్నమాట. అప్పుడు శ్రీజ గారు ఏమంటారంటే, రే పవన్ నాకు గాని వస్తే నీకే సపోర్ట్ చేస్తాను రా, పక్కాగా నువ్వు కెప్టెన్ అవ్వాలరా అని అయితే అంటారనమాట. ఈ విషయం ఎవరు ఆలకిస్తారు, దివ్యనికిత గారు ఆలకిస్తారు. ఓకేనా, దివ్యనికిత గారు ఆలకిస్తారు. ఓకేనా, ఇది ఆలకించి ఎవరితో చెప్పారంటే భరణి శంకర్ గారితో చెప్పారు. శ్రీజ ఏంచి ఇలాగన్నది, నీకు ఎలాగైనా సరే కెప్టెన్ చేయాలి, నీకు ఎలాగైనా సరే విన్ చేయాలి అని చెప్పేసి అయితే అంటదనమాట. ఈ మ్యాటర్ కూడా క్యాప్చర్ అయ్యింది. ఈ మ్యాటర్ క్యాప్చర్ అయ్యి 3 మ్యాటర్లు క్యాప్చర్ అయ్యాయి కెమెరాలో. ఓకేనా, ఎవరన్నా చెప్పారా, చెప్పరు. ఇప్పుడు చెప్తాను చూడండి గుట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంటే కెప్టెన్ చెయ్యాలి అని మనకి శ్రీజకి మాత్రం ఉంది, వీళ్ళిద్దరికీ లేదు, భరణి గారికి లేదు, అలాగే మనకి ఏంటంటే దివ్యనికిత గారికి కూడా లేదు. కట్ చేస్తే ఇక్కడ మనకి రాత్రి 12:30కి మనోడు ఏం చేస్తాడంటే డిమాండ్ పవన్, రీతూ చౌదరి ఏం మాట్లాడుకుంటారంటే, ఇంకా ఆమ్లెట్తోని మనోడు ఏంటంటే లవ్ సింబల్ గీసి రీతూ చౌదరికి ఎలాగైతే ఇస్తారన్నమాట అర్ధరాత్రి 12:30కి ఇదంతా జరుగుతుంది. ఓకేనా, 12:30 జరిగితే అప్పుడు డిమాండ్ పవన్ ఏమంటాడంటే, ఒరే నాకు గాని వస్తే ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తాను రా అని చెప్పి డిమాండ్ పవన్ అంటాడు అనమాట. ఎవరికి, రీతూ చౌదరికి అంటాడు. ఓకేనా, ఇన్ని బీజాలు పడ్డాయి కదా. మార్నింగ్ లేచి మనకి టాస్క్ అయితే ఇస్తాడనమాట. ఒక చెక్క అయితే ఉంటుందో నలుగురు అయితే పట్టుకోవాలన్నమాట. మనకి కళ్యాణ్ పట్టుకోవాలి, ఇటు పక్క మనకి ఇమాన్యువల్ పట్టుకోవాలి, రీతూ గారు పట్టుకోవాలి, రాము రాథోడ్ అయితే పట్టుకోవాలన్నమాట. ఒక పోల్ డ్యాన్స్ అయితే ఉంటుంది అనమాట. బజర్ వస్తుంది, బజర్లోని ఎవరైతే పరిగెట్టుకుని అది ఇలా పట్టుకుంటారో ఇగో కర్రలాగా ఉంటుంది, అది పట్టుకొని మనకి పోల్ డ్యాన్స్ అయితే ఎత్తూ ఉంటారు అనమాట. ఈ నలుగురు కూడా ఆ ఎల్లో లైన్ అయితే ఉంటుంది అనమాట, ఇలాగైతే దాటుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడే మనోడు ఏంటంటే చిన్న స్ట్రాటజీ అయితే ప్లే చేస్తారనమాట. ఎవరు వదిలితే వాళ్ళు అవుట్, వదలకుండా ఉంటే మనకి ఏంటంటే ఎవడైతే డ్యాన్స్ చేస్తున్నాడో వాడు ఒక మనిషిని తీసేయాలన్నమాట. ఫస్ట్ మనకి ఏంటంటే డ్యాన్స్ చేసుకుని ఎల్లో లైన్కి అయితే వెళ్తారు అందరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడు, వీడు మా ఫ్రెండే, ఎందుకంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే నాన్నగారు ఇచ్చిన లెటర్ కానీ లేదనుకుంటే వాయిస్ రికార్డింగ్ కానీ నేను సాక్రిఫైస్ చేస్తే మన పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ విన్నాడు. ఓకేనా, ఆ రోజు మనకి ఆదివారం వినిపిస్తారు కదా డిమాండ్ పవన్ నాన్నగారు మాట్లాడింది. ఇది ఎవరు సాక్రిఫైస్ అంటే మనకి ఏంటంటే ఇతనే చేశారు సాక్రిఫైస్, పవన్ కళ్యాణ్ గారు చేస్తేనే మనకి ఏంటంటే డిమాండ్ పవర్కి వచ్చింది. ఓకేనా, మీకు అర్థమైందా? సో ఈ విధంగా ఆలోచించుకుని ఇద్దరు ఏం ఎలా తిరిగి మొత్తం నలుగురు కూడా తిరిగి ఉంటాడనమాట. మా అప్పు మనోడు పోల్ డ్యాన్స్ అయితే వేస్తుంటాడు ఇక్కడ రైన్లోనే. సడన్గా అయితే మనకి ఆఫ్ అయిపోద్ది. ఎవరిని తీయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ తీసేస్తాడు. నిజంగా చెప్తున్నాను, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్కి ఇది చాలా మంచి ఎపిసోడ్, చాలా 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 మంచి ఎపిసోడ్. ఫస్ట్ తీసేస్తాడు, చాలా బాధపడతాడు అనమాట, చాలా బాధపడి. ఎందుకంటే రీతూ చౌదరిని ఎలాగన్నా చెయ్యాలి. శ్రీజ అయితే వస్తుంది అనమాట. శ్రీజ వచ్చిన తర్వాత మనకి ఆ డ్యాన్స్ అయిపోయిన లోపల మనకి బ్లూ టీమ్ ఎల్లో కన్నా కదా బ్లూ స్టిక్కర్ అనమాట, బ్లూ స్టిక్కర్లో తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇమాన్యువల్ తీస్తుంది. ఎంత తప్పండి, ఎందుకంటే ఒక రోజు కూడా కాదు, ఒక అరపోట అనుకుంటా, ఒక అరపోట అంతే. రాత్రి బజర్ వస్తుంది, సంజన గలరా కానీ దొబ్బేస్తారు, మరచి తీసుకొస్తాడు, కెప్టెన్సీ కంటెండర్ దానం అంతే. మన శ్రీజ గారు చేసిన తప్పు ఇమాన్యువల్ కూడా తీసేస్తుంది.
చాలా పెద్ద దెబ్బ. ఇక్కడ భరణి గారు వచ్చి రీతు చౌదరిని తీసేస్తారు. ఎందుకు రీతు చౌదరిని తీసేస్తారంటే మీకు రాత్రి బీజం పడిందిగా, ఈ అంటిచ్చిందిగా, ఈ చెల్లి అంటున్నాడు, ఫేక్ చెల్లి ఎవరో దివ్యనికిత, ఆవిడ చెప్తే భవానీ గారు తీసేస్తారు. ఈ భవానీ ఎవర్రా, భరణి శంకర్ గారు తీసేస్తారు. రామూరావుతో కెప్టెన్ అవుతాడు. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే కెప్టెన్ అవ్విన వాళ్ళకి నెక్స్ట్ ఎలిమినేషన్లో మనకి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. నిజంగా ఎక్కడ మనకి తీయడం అనేది, అది కూడా ఒక ఆడదాని మాటలను నమ్మి ఆఖరికి పవన్ కళ్యాణ్ ఏడుస్తుంటాడు అనమాట. రీతు మన శ్రీజ గారి పక్కన కూర్చుంటారు. ఏముంటుందంటే, నన్ను తీసామని చెప్పావు కదా నువ్వు అయితే. రీతు చౌదరి ఇక్కడ కూర్చుని ఇలా కింద కూర్చుంటుంది అనమాట. నన్ను తీసామని డిమాండ్ చెప్పావు కదంటే అంటే చేతియా అంటాడు. అప్పుడు కొద్దిగా ఏంటంటే రియలైజ్ అవుతాడనమాట. రాత్రి మీరు చూసుకున్నట్లయితే ఇదే రీతు చౌదరి ఏడుస్తుంటే కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఆర్మీన్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎలాంటోళ్ళు, ఎవరు మనుషులు ఎలాంటోళ్ళు, ఎవరి మనసులో ఏముంది, ఎవరి మనసులో ఎంతంత కుళ్ళులు ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్కి అలాగే మనకి ఇమాన్యుయల్కి చూపించే ప్రయత్నం అయితే చేశాడో బిగ్ బాస్. ఓకేనా. ఇక్కడ రాము రాథోడు ఆడలేదని కాదు, రాము రాథోడు గట్టిగానే ఆడుతాడు. ఇప్పుడు ఈ మధ్య ఆడుతున్నాడు. కాకపోతే వీళ్ళు కుళ్ళు ప్లాన్లు అంతా తెలియదు. వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారు చెప్పి రాము రాథోడ్కి తెలియదు. అలాగే మనకి ఫ్లోరా షైని గారు కూడా తెలియదు వీళ్ళు కుళ్ళు బుద్ధి. అదనమాట, వీళ్ళు కుళ్ళు బుద్ధి బయట పెట్టాలని చెప్పేసి టాస్క్ అయితే డిజైన్ చేశారండి. టూ గుడ్. నిజంగా చెప్తున్నాను, ఆర్మీ పవన్ కళ్యాణ్ బాధపడాల్సిన పనే లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి డెమాన్ పవన్ తప్పు చేశాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్కి మంచి ఎపిసోడ్, అలాగే మనకి ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి ఎపిసోడ్. ఫ్యాన్స్ గట్టిగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. లవ్ సింబల్ ఏంటి బ్రో, లవ్ సింబల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఆ లవ్ సింబల్ ఏంటి? ఆ గుడ్ ఆమ్లెట్ తోటి లవ్ సింబల్ అలా గీసి మనోడు జామ్ తోటి ఇలా రాసి బాణం వేస్తాడు మధ్యలో. హైలైట్. రీతు చౌదరిని ఎలాగైనా కెప్టెన్ చేద్దాం అని చెప్పేసి ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ తీసాడు. చాలా చాలా దారుణం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అండి. బాయ్.